హై ఆల్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్లో నేను డైలీ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను కదా. సో ఇవాళ ఐఎమ్ హ్యాపీలీ అనౌన్సింగ్ దట్ ఐ హ్యావ్ 150 సబ్స్క్రైబర్స్. ఈ మన ఛానల్కి 150 మెంబర్స్ యాడ్ అయ్యారు. అందరికీ పేరు పేరున చాలా కృతజ్ఞతలు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గ్రాటిట్యూడ్ నోట్ అదనమాట. ఇంకా నేను ఈ స్పెసిఫిక్ వీడియోలో బెల్లీ ఫ్యాట్ ఇంకా బల్క్ యూటరస్, డయాస్టిసిస్ రెక్టై, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వారికి ఎవరికైనా ఈ వీడియోలో చేస్తున్నటువంటి ఎక్సర్సైజెస్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెంట్ విమెన్ ఎస్పెషలీ ఎవరికైతే ఆ గర్భసంచి కొద్దిగా సాగినట్లు లూజ్గా అయి ఉంటుంది కదా, సో అది టైట్ అవ్వడానికి కోర్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవాలన్నమాట. కోర్ స్ట్రెంగ్థనింగ్ అంటే ఏంటి అంటే మనకి పెల్విక్ ఏరియా దగ్గర ఆ మజిల్స్ అనేవి కొంచెం లూజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో వాటిని టైట్ చేసుకోవడం కోసము ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. నేను యాక్చువల్గా 13 ఇయర్స్ నేను ఐటీ ఇండస్ట్రీలో మాన్యువల్ టెస్టర్గా, ఆటోమేషన్ టెస్టర్గా వర్క్ చేశానని చెప్పాను కదా. సో ఆ 13 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ కూర్చొనే చేసిన జాబ్ వల్ల నాకు బ్యాంక్ బ్యాలెన్స్ మాట ఏమో కానీ పొట్టను మాత్రము బాగానే కొద్దిగా మూట కట్టుకున్నాను అనమాట. దట్ టు వెన్ ఐ డెలివర్డ్ మై సెకండ్ బేబీ, నాకు నా చిన్న కూతురు పుట్టినప్పుడు మా మదర్కి అప్పుడే కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడం వల్ల బాలింత పథ్యము నేను ఏమి చేయలేదని చెప్పాను కదా. ఆ బాలింత పథ్యంలో భాగంగానే న్యూలీ డెలివర్డ్ మామ్స్కి టైట్గా పొట్ట ఆ లూజ్ అంతా కట్టి పెట్టేసినట్లు క్లాత్ తీసుకొని కడతారనమాట. లేదంటే ఇవాళ రేపు బెల్లీ బెల్ట్స్ వచ్చాయి. సో ఆ బెల్లీ బెల్ట్స్ కానీ ఏదైనా వేసుకునేవారు. నేనేంటంటే ఎవరో చెప్పారనమాట, లైక్ నార్మల్ డెలివరీ ఉన్నవారు అలా టైట్గా వేసుకోవచ్చు, సి సెక్షన్స్ ద్వారా బిడ్డని కన్నవారు అలా వేసుకోకూడదని చెప్పారనమాట. సో మళ్ళీ స్టిచెస్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని నాకు కొద్దిగా భయం వేసి ఐ డెంట్ ఫాలో ఎనీ ఆఫ్ ద ప్రికాషన్స్. సో నేను ఆ లూజ్ టమ్మీని నార్మల్ పొజిషన్కి తెచ్చుకునే ప్రయత్నాలు ఏవి నేను చెయ్యలేదు. సెకండ్ టైమ్, ఫస్ట్ టైం నేను ఎలాగో ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని. సో బాడీ కొద్దిగా ఫిజికల్ మూమెంట్ ఉండేది కాబట్టి నాకు అంత కనిపించలేదు, అంత అబ్జర్వ్ చేయలేదు నేను. బట్ వెన్ ఐ డెలివర్డ్ మై సెకండ్ బేబీ ఐ హ్యాడ్ ఆల్ దీస్ ఇష్యూస్ అనమాట. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొద్దిగా బ్రెడ్, పాలు, బిడ్డకి పాలు పట్టాలన్న ఉద్దేశంతో ఎక్కువ పాలు, బ్రెడ్ ఇట్లా అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల బ్లోటింగ్ స్టార్ట్ అయ్యి, బ్లోటింగ్ మీద ఈ లూజ్ స్టమక్, గ్యాస్ట్రిక్ ఇలా పైలప్ అయిపోయి ఒకదాంతో ఒకటి నాకు ఆ లూజ్ స్టమక్, ఆ స్టమక్ అనేది, ఆ పొట్ట అనేది నాకు ఇప్పటికి కూడా అది అలాగే ఉందన్నమాట. నా డైలీ ఎక్సర్సైజ్ వీడియోస్ చూసే వారికైతే కనిపిస్తుంది, అర్థమవుతుంది లైక్ హౌ మచ్ స్టమక్ ఐ స్టిల్ హ్యావ్ అన్నది. సో ఇంకొకటి ఏమంటే మన బాడీలో అన్ని బాడీ పార్ట్స్కి మనం చేసే ఎక్సర్సైజ్, ఫిజికల్ మూమెంట్ ఇమీడియట్గా రియాక్షన్ అనేది కనిపిస్తుంది. బట్ స్టమక్, బెల్లీ ఫ్యాట్ ఒక్కటి, ఆ బెల్లీ అన్నది, ఆ టమ్మీ మాత్రము లాస్ట్ రికవర్ అవుతుందన్నమాట. లాస్ట్ బాడీ పార్ట్లలో ఏది మనకి ఆ చేంజ్ కనిపిస్తుంది, సన్నబడుతుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ స్టమక్. ఆ స్టమక్ మజిల్స్, కోర్ మజిల్స్ టైట్ అవ్వడానికి చాలా టైం పడుతుందన్నమాట. అందుకే గ్రాడ్యువల్గా కొద్దిగా ఇప్పుడు నేను చూపించేటువంటి ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వండి. మీరు మీ బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా మార్నింగ్ నేను నా 30th డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియోలో నేను బిఎంఐ గురించి స్పెసిఫై చేశాను. అసలు బిఎంఐ అంటే ఏంటి అని కొద్దిమంది అడిగారు అనమాట. బిఎంఐ అంటే ఏమి లేదు, బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. మాకు యాక్చువల్గా ఐటీలో వర్క్ చేసే వారికి ఐడియా ఉంటుంది. హెల్త్ క్యాంప్స్, హెల్త్ చెకప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు. సో వాటిలో భాగంగా నేను ఐబీఎంలో వర్క్ చేసేటప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు ఒక క్యాంప్లో నాకు తెలిసిందనమాట, ఇలా ఎవరికైతే ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైట్ 161 సెంటీమీటర్స్ ఈజ్ మై హైట్ అనమాట. 161 సెంటీమీటర్స్ హైట్ అయితే ఫస్ట్ డిజిట్ రిమూవ్ చేస్తే 61 షుడ్ బి ద వెయిట్ అనమాట. నేను 61 కిలోలు బరువు ఉండాలి. ఇప్పుడు నా హైట్ 161 సెంటీమీటర్స్ కాబట్టి, సో మీరు మీ బాడీ మాస్ ఇండెక్స్ని అలా మీ హైట్ అండ్ వెయిట్ కంపారిజన్తో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 154 ఆర్ 158 సెంటీమీటర్స్ ఉన్నారంటే ఫస్ట్ డిజిట్ రిమూవ్ చేస్తే వారి వెయిట్ 54 ఆర్ 58 షుడ్ బి ద ఐడియల్ వెయిట్ అనమాట. ఐడియల్ వెయిట్ అంటే మనము కరెక్ట్గా ఉండాల్సినటువంటి వెయిట్. సో మీరు అలా చెక్ చేసుకోండి, అలా ఫాలో అవ్వండి. నేనైతే
3 కిలోస్ ఓవర్ వెయిట్ ఉన్నాను. ఇంత చేస్తున్నా కూడా నేను స్టిల్ 3 కిలోస్ ఓవర్ వెయిట్ ఉన్నాను అని అంటే మేబీ బికాస్ ఆఫ్ జెనెటికల్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇంకొకటి ఏమంటే మన బాడీ కండిషన్ అలాగే ఉండొచ్చు అనమాట కొంతమందికి. ఇంకా కొంచెం నాకు ఇద్దరు చిన్న పిల్లలు కదా, సో వాళ్ళ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ నేనే చూసుకుంటూ ఉంటాను. ఇంట్లో అంత హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ మొత్తం నేనే చూసుకుంటాను. సో మేబీ కొద్దో గొప్ప మనకి ఏజ్ పెరిగే కొద్దీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది మనకు తెలియకుండానే ఇన్‌బిల్ట్ ఉంటుందన్నమాట. సో దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద issues that I wanted to discuss today. So please follow my belly fat, diastasis recti and bulky uterus specific exercises in the following video. Thank you so much. Sarve Jana Sukhino Bhavantu.